హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ఈ సెషన్లో మనం ఈ ఆల్ఫబెటికల్ టెస్ట్, దట్ మీన్స్ అక్షరమాల పరీక్షకి సంబంధించినటువంటి టైప్ 1లో మోడల్ 5, టైప్ 1లో మోడల్ 5లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. సో టైప్ 5 అంటే ఏంటి ఇక్కడ? ఎస్, సో ఏంటంటే మిడిల్ లెటర్ బిట్వీన్ టూ లెటర్స్, మిడిల్ లెటర్ బిట్వీన్ టూ లెటర్స్ అంటే రెండు అక్షరాల మధ్యలో ఉన్న అక్షరము ఏమిటి అని అడుగుతారు. ఏంటండి? రెండు అక్షరాల మధ్యలో ఉన్నటువంటి మిడిల్ లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడిల్ లెటర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ ద మిడిల్ లెటర్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ ద లెటర్స్ ఈజ్ సేమ్ ఉండాలి. ద డిస్టెన్స్ ఏ విధంగా ఉండాలంటే సేమ్ ఉండాలి. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వ్యక్తి నిల్చో ఉన్నాడు, ఒక వ్యక్తి ఎక్స్ అనే పర్సన్ నిల్చున్నాడు. ఈ ఎక్స్ అనే పర్సన్ ఇతని యొక్క గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ ఫ్రెండ్కి మరియు ఈ ఎక్స్ అనే పర్సన్ యొక్క హోమ్ ఏదైతే ఉందో అతని యొక్క ఇంటికి మధ్యలో ఉన్నాడు అని చెప్పచ్చు. మధ్యలో ఉన్నాడు అని చెప్తే దాని మీనింగ్ ఏంటంటే, మళ్ళీ ఒకసారి, సో ఒక ఎక్స్ అనే పర్సన్ నిల్చున్నాడు, ఎక్స్ అనే పర్సన్ ఒక దగ్గర నిల్చొని ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఇక్కడి నుంచి నేను మా గర్ల్ ఫ్రెండ్ని కలవాలి అంటే ఒక డిస్టెన్స్ నడవాలి. అయితే ఎంత డిస్టెన్స్ నడవాలో అంతే డిస్టెన్స్ నేను మా ఇంటికి వెళ్ళడానికి కూడా అంతే డిస్టెన్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేశాడు ఆ వ్యక్తి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ వ్యక్తికి హోమ్ నుంచి ఎంతైతే డిస్టెన్స్ ఉందో మళ్ళీ ఆ వ్యక్తి నుంచి ఇతని యొక్క గర్ల్ ఫ్రెండ్కి మధ్య కూడా అంతే డిస్టెన్స్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? మిడిల్ లెటర్ అంటున్నాము అంటే ఆ మిడిల్ లెటర్ ఏ విధంగా ఉండాలి? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి లెటర్కి అలానే రైట్ సైడ్లో ఉన్నటువంటి లెటర్కి మధ్యలో ఉండాలి. అంటే ఇక్కడ ఎన్నైతే లెటర్స్ ఉంటాయో ఇక్కడ కూడా ఎన్ని లెటర్స్ ఉండాలి? సేమ్ లెటర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెటర్ నుంచి, మిడిల్ లెటర్ నుంచి ఇక్కడ లెఫ్ట్లో ఉన్నటువంటి లెటర్కి మధ్యలో 3 లెటర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మిడిల్ లెటర్ నుంచి రైట్ సైడ్ మధ్యలో కూడా ఎన్ని లెటర్స్ ఉండాలి? 3 లెటర్సే ఉండాలి. అంటే ఆ గ్యాప్ ఎంత ఉండాలంటే సేమ్ ఉండాలి. ఆ గ్యాప్ ఎంత ఉండాలండి? సేమ్ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ మిడిల్ లెటర్. అంటే మధ్యలో ఉన్న అక్షరమే అని చెప్తాం. ఓకే, సో ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. సో ఇన్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ it is asked to find the middle letter between the two specified letters of English alphabetical series. ఓకే, సో అక్కడ జనరల్గా ఏ విధంగా ప్రశ్న ఇస్తారంటే, రెండు అక్షరాల మధ్యలో ఉన్నటువంటి మిడిల్ లెటర్ ఏంటి అని అడుగుతాడు. రెండు అక్షరాల మధ్యలో ఉన్నటువంటి మిడిల్ లెటర్ ఏంటి అని అడిగినప్పుడు మనకి సోర్స్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అడుగుతాడు, రైట్ సైడ్ నుంచి అడుగుతాడు. లెఫ్ట్ రైట్లో మధ్యలో ఉన్నటువంటి లెటర్ ఏంటి అని నన్ను అడగచ్చు. లేదా రెండు లెఫ్ట్ సైడ్లో ఇస్తాడు, లేకపోతే రెండు రైట్ సైడ్లో ఇస్తాడు. మరి రెండు రైట్ సైడ్లో ఇచ్చిన లెఫ్ట్ సైడ్ ఇస్తే మిడిల్ లెటర్ ఎట్లా సార్ అంటే ఒకదాన్ని లెఫ్ట్ లేకి మార్చుకోవాలి, ఇంకొక దాన్ని రైట్ లేకి మార్చుకోవాలి. అప్పుడు లెఫ్ట్ రైట్లో వస్తాయి కదా. సో లెఫ్ట్ రైట్ వచ్చినప్పుడు అప్పుడు డిఫరెన్స్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. అంటే మిడిల్ లెటర్ ఖచ్చితంగా కనిపించిపోయింది. సార్ మళ్ళీ నేను ఆల్ఫాబెట్స్ రాయాలంటే అవసరం లేదు. సో ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ పార్ట్కే మీరు అలవాటు పడిపోవాలి. ఏ విధంగా అలవాటు పడవాలి? ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? ఏ నుంచి జెడ్ సిరీస్లో ఆల్ఫాబెట్ లెటర్కి ప్లేస్ వాల్యూస్, స్థాన విలువ ఏంటి, ఆ లెటర్స్ ఏంటి, ఆ స్థాన విలువ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ అంటే వెంటనే మీరేం చెప్పాలి? 20th లెటర్ సార్ అని చెప్పాలి. 20th లెటర్ ఫ్రమ్ విచ్ డైరెక్షన్? లెఫ్ట్ డైరెక్షన్. దట్ మీన్స్ ఏ టు జెడ్ సిరీస్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ 16th లెటర్ అని అన్నా. 16th లెటర్ అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు ఏ డైరెక్షన్ సార్ అని అడగాలి. ఏ డైరెక్షన్ అంటే నేను రైట్ సైడ్ నుంచి అని చెప్పాను. మరి రైట్ సైడ్ నుంచి 16th లెటర్ అంటే ఏంటి? సింపుల్గా మనం చెప్తాం. ఏమని చెప్తాం? సార్ రైట్ సైడ్ నుంచి కావాలి అంటే అది ఏంటి సార్?
జెడ్ టు ఏ సిరీస్. జెడ్ టు ఏ సిరీస్లో నాకేమో 16th లెటర్ కావాలి సార్ అంటే 27 మైనస్ ఏదైతే లెటర్ కావాలో ఆ లెటర్ని మైనస్ చేస్తాం. సో మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 11th లెటర్ వచ్చింది. అంటే కుడివైపు నుంచి 16వ అక్షరం మనకి ఏమవుతుంది? 11th లెటర్ అవుతుంది. కుడివైపు నుంచి 16వ అక్షరం దాని యొక్క ప్లేస్ ఏమవుతుందంటే ఒరిజినల్గా లెఫ్ట్లో 16వ అక్షరం అది, కానీ రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు దాని యొక్క ప్లేస్ ఏం కనిపిస్తుంది అంటే 11th లెటర్ కనిపిస్తుంది. సో అంటే 16వ అక్షరం లెఫ్ట్ నుంచి ఏంటి, లెఫ్ట్ సైడ్ నుంచి ఏంటి ఆ లెటర్? ఎస్ తెలుసు, ఏంటి? పి. అంటే ఈ పి లెఫ్ట్ సైడ్ నుంచి ఏ టు జెడ్ సిరీస్లో ఆ పి అనేది మనకి 16th లెటర్, కానీ ఆ 16th లెటర్ మనము రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు దాని యొక్క ప్లేస్ ఏంటి? 11th లెటర్ అవుతుంది. సో ఈ విధంగా అన్నీ 1 by 1 చెప్పుకుంటూ వచ్చినాం. సో ఈ పార్ట్కే ప్రతిదీ కూడా మీ మైండ్లో ఉండాలి. ఓకేనా? సో మైండ్లో రాకపోతే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్కి వచ్చి ప్రతి టాపిక్ వింటూ రావాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నేను ఎందుకు ఇంత స్లోగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సో దీని మీద మనకి 5 చాప్టర్స్ ఉంటాయని చెప్పి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, సో దీని యొక్క అప్లికేషన్స్ వస్తే ఆ 5 చాప్టర్స్ వస్తే, లేకపోతే రావు. ఓకేనా? రైట్, జాగ్రత్తగా చూసుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఇందులో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఏంటి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే విచ్ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 7th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 10th లెటర్ ఫ్రమ్ రైట్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫబెటికల్ సిరీస్. అంటే సింపుల్గా మాట్లాడుతున్నారు. ఏంటి? 7th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్. 7th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు నుంచి 7వ అక్షరము అని అన్నమాట. ఎడమ వైపు నుంచి 7వ అక్షరం. అలానే 10th లెటర్ ఫ్రమ్ రైట్ సైడ్. 10th లెటర్ ఫ్రమ్ రైట్ సైడ్ అంటే కుడివైపు నుంచి 10వ అక్షరము అని మీనింగ్. కుడివైపు నుంచి 10వ అక్షరం. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? విచ్ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ లెఫ్ట్ నుంచి 7th లెటర్, రైట్ నుంచి 10th లెటర్కి మధ్యలో ఉన్నటువంటి మిడిల్ లెటర్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మిడిల్ లెటర్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడే కదా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఈ మిడిల్ లెటర్ నుంచి ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ ఉండాలి. సో సేమ్ డిస్టెన్స్ ఉంటేనే ఈ లెటరే ఏమవుతుందంటే మిడిల్ లెటర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పార్ట్కి మీకు గుర్తుండాలి ఏంటి? ఎస్, సో సేమ్ డిస్టెన్స్ ఉంది, మనకేమో మిడిల్ లెటర్ కావాలి అంటే ఫార్ములా ఏంటి? వెరీ గుడ్. ఏంటంటే జస్ట్ మనం ఏమని చేస్తామంటే ఇదే చేస్తాం. ఏం చేస్తాం? ఇదే చేస్తాం. ఏంటది? ఎస్, యావరేజ్ చేస్తే మనకేమొస్తుందంటే మిడిల్ లెటర్ వచ్చేస్తుంది. సో జనరల్గా యావరేజ్ చేస్తే మిడిల్ లెటర్ ఎందుకు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్లో మన కేసీఆర్ ఉన్నారు. ఎస్ చెప్పారు. ఏమని చెప్పారు? నేను ఎవరైతే ధనికులు ఉన్నారో ధనికుల దగ్గర నుంచి ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు నేను లాక్కున్న తర్వాత ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు ఆ డబ్బును నేను పంచుతా అని చెప్పాడు. అంటే ఇక్కడ జనరల్గా థింక్ చేయవలసినటువంటి విషయం ఏంటి? ధనికుల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఏం చేస్తున్నారు? లాగేసుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న తర్వాత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పేదవాళ్ళకి పంచుతున్నారు. సో పంచితే వీళ్ళ యొక్క అమౌంట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. సో వీళ్ళ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి, వీళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మన ఇన్వెస్ట్మెంట్, దట్ మీన్ ప్రాఫిట్స్ పెరుగుతూ వస్తే మన లగ్జరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరుగుకుంటూ వస్తాయి. అంటే ఇక్కడ ధనికుల దగ్గర ఉన్నటువంటి మనీ, అలానే ఇక్కడ పేదవాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ ఇప్పుడు ఏమైంది? ఈక్వల్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఉంది, వీళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ని లాక్కొని పేదలకు పంచారు. అంటే నా దగ్గర 10 రూపాయలు ఉంది, ఇప్పుడు నా జోబులో ఎంత ఉందంటే 5 రూపీస్ ఉంది. మీ దగ్గర ఎంత ఉందంటే నా జోబులో ఎంత ఉందండి? 10 రూపీస్ ఉంది. మీ దగ్గర ఎంత ఉందంటే 5 రూపీస్ ఉంది. మీ దగ్గర ఎంత ఉంది? 5 రూపీస్ ఉంది. అంటే ఇక్కడ నాకంటే మీరు ఎన్ని రూపాయలు తక్కువగా ఉన్నారు? మీ దగ్గర 5 రూపీస్ తక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కేసీఆర్ ఇక్కడ నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి కదా, మీ దగ్గర ఏమో 5 రూపాయలు ఉన్నాయి కదా, ఈ 10 రూపీస్లో నుంచి 5 రూపీస్ని లాగేసుకుంటారు. ఈ 10 రూపీస్లో నుంచి 5 రూపీస్ని లాగేస్తారు. లాగిన తర్వాత ఈ 5 రూపీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇద్దరికి సమానంగా ఉండాలంటే ఈ 5 రూపీస్ని మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరికి మళ్ళీ సమానంగా పంచుతారు. సమానంగా పంచుతున్నాడంటే ఏం చేయాలి? ఈ 5 రూపీస్ని ఒక్కొక్కరికి 2.5 రూపీస్ పంచాలి.
అంటే నాకు మళ్ళీ ఒక 2.5 రూపీస్, మీకు ఒక 2.5 రూపీస్ పెంచుతారు. అంటే ఇక్కడ ప్లస్ 2.5 రూపీ, ఇక్కడ ఇందులో ప్లస్ 2.5 రూపీ. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని రూపాయలు వచ్చాయి? 5 + 2 అంటే 7.5 రూపీ. ఇక్కడ 5 ఆల్రెడీ లాగేసుకున్నారు. సో 5లో ఇంకెంత ఉంది? ఓన్లీ 5 రూపీసే ఉంది. మళ్ళీ 5 రూపీస్లో నాకు మళ్ళీ ఎంత ఇచ్చారు? 2.5 రూపీ ఇచ్చారు. మళ్ళీ రెండు కలిపితే ఎంత వచ్చింది? 7.5 రూపీ వచ్చింది. అంటే ఇప్పుడు ఏమయ్యాయి? సమానం అయిపోయాయి. ఏమైపోయాయి? సమానమైపోయాయి. యావరేజ్ అంటే ఏమీ లేదు. సింపుల్గా యావరేజ్ అంటే ఏం చెప్తారు? రాసుల మొత్తము డివైడెడ్ బై రాసుల సంఖ్య అని చెప్తారు. అంటే జనరల్గా టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఎంతమందికి పంచాలి అని చెప్పేసి చెప్తారు. అవన్నీ అవసరం లేదు. సో యావరేజ్ అంటే ఏముందంటే ఎక్కువగా ఉన్న వాడి దగ్గర నుంచి లాక్కొని తక్కువగా ఉన్న వాళ్ళకి పంచాలి అని అర్థం. అంటే అందరికీ సమానంగా పంచాలి అని అర్థం. సో దాన్నే మనం ఏమని చెప్తామంటే యావరేజ్ అని చెప్తాం. ఆ యావరేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మిడిల్లోనే ఉంటుంది. ఇప్పుడు రెండు కలిపితే 10 + 5 ఎంత? 15 కదా. మరి 15కి మిడిల్ నెంబర్ ఏంటంటే అదే 7.5. అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమంటున్నారంటే మిడిల్ ఆఫ్ 7th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 10th లెటర్ ఫ్రమ్ రైట్ అంటున్నారు. సో ఆ మిడిల్లో ఉన్నటువంటి లెటర్ ఏంటి అని అడిగాడు. ఏంటి అని అడిగినప్పుడు ఏం చేస్తామంటే యావరేజ్ తీస్తాం. యావరేజ్ తీస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో యావరేజ్ అంటే ఏంటి? ఈ రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేయాలి. ఈ రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేయాలి. ఇక్కడ కూడా అంతే. ఏంటి అక్కడ రెండింటిని కలిపితే 10 + 5 ఎంత? 15. 15 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 7.5 అని అర్థం. 7.5. సో ఇక్కడ కూడా సో ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉంది కాబట్టి లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2. సో ఏదైతే లెఫ్ట్లో ఉంది 7th లెటర్ ఏంటి? లెఫ్ట్ నుంచి 7th లెటర్ అంటే ఈ లెటర్ని మనం ఏమని చెప్తామంటే జీ అని చెప్తాం. అలానే రైట్ సైడ్ నుంచి 10th లెటర్ అంటే రైట్ సైడ్ నుంచి 10th లెటర్ కావాలంటే ఏం చేయాలి? 27 - 10 చేయాలి. 27 - 10 అంటే మనకు 10th లెటర్ కావాలి కాబట్టి ఏమొచ్చిందంటే 17th లెటర్ వచ్చింది. సో 17th లెటర్ని మనం ఏమని చెప్తామంటే క్యూ అని చెప్తాం. ఏమని చెప్తామండి? క్యూ అని చెప్తాం. కాబట్టి జీ అనే అక్షరానికి అలానే క్యూ అనే అక్షరానికి మధ్యలో ఉన్నటువంటి అక్షరం కావాలంటే సింపుల్గా ఏం మాట్లాడాలంటే జీ ప్లస్ క్యూ డివైడెడ్ బై 2 అని చేయాలి. సో అంటే ఇక్కడ రాసులు మొత్తము బై రాసుల సంఖ్య. రాసులు ఎన్ని ఉన్నాయి? జీ అనే ఒక రాశి, క్యూ అనే ఒక రాశి. డివైడెడ్ బై ఆ రెండు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. కాబట్టి జీ ప్లస్ క్యూ బై 2 అని చేయాలి. జీ ప్లస్ క్యూ బై 2 ఏ విధంగా చేయాలి సార్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా. సో జీ అంటే 7th లెటర్, క్యూ అంటే 17th లెటర్. 7 + 17 డివైడెడ్ బై 2. 7 + 17 డివైడెడ్ బై 2. సో అక్కడ 7 + 17 అంటే ఎంత వచ్చింది మనకి? 7 అంటే 24 వచ్చింది. సో 24 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ ఏమొచ్చిందండి? 12 వచ్చింది. సో 12th లెటరే మనకి ఏమవుతుందంటే మిడిల్ లెటర్ అవుతుంది. 12th లెటర్ ఏమవుతుందండి? మిడిల్ లెటర్ అవుతుంది. మరి 12th లెటర్ అంటే ఏంటి? 12th లెటర్ అంటే A to Z సిరీస్లో ఎస్. 12th లెటర్ అంటే ఏంటంటే ఎల్ అనే అక్షరం కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉందని చెక్ చేసుకోండి. 12th లెటర్ అంటే ఎల్ అనమాట. సో అదే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఎస్. ఓకే. 12th లెటర్ అంటే మనకు ఆన్సర్ ఏంటంటే అక్కడ ఎల్ అనే లెటర్. ఎల్ అనే లెటర్. సో అక్కడ యావరేజ్ వచ్చింది మనకి 12 వచ్చింది కాబట్టి ఆన్సర్ కూడా ఎల్ అవుతుంది. సో ఇదేంటంటే మిడిల్ లెటర్ బిట్వీన్ 2 లెటర్స్. సో ఆ రెండు అక్షరాల మధ్య మిడిల్ లెటర్ కావాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఏమీ లేదు. లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2. లెఫ్ట్ ప్లస్ రైట్ డివైడెడ్ బై 2 అంటే ఏవైతే లెటర్స్ కావాలో ఆ రెండు లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తాం. సో ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సింపుల్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ బి మిడ్వే బిట్వీన్ 6th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్? 6th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 14th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ అని చెప్పారు. సో రెండు కూడా లెఫ్ట్లోనే ఇచ్చారు. సో సింపుల్ ఇది ఇంకా. సో 6th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అలానే 14th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్. సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, ఆ లెటర్స్ ఈజీగా తెలుసు కదా. 6th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఆ లెటర్ ఏంటి? ఎఫ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ నుంచి 14th లెటర్. 14th లెటర్ అంటే ఏంటి మనకి? ఎన్ డివైడెడ్ బై 2. సో ఎఫ్ ప్లస్ ఎన్ డివైడెడ్ బై 2. సో ఎఫ్ అంటే 6 అలానే ఎన్ అంటే 14 డివైడెడ్ బై 2. అంటే
డైరెక్ట్గా ఈ రెండు లెటర్స్ని మనం వేసేయచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి అడిగారంటే 6 + 14 డివైడెడ్ బై 2. అంటే మీకు 6th లెటర్ అంటే ఏంటి, 14th లెటర్ అంటే ఏంటి, జస్ట్ మీకు తెలియడం కోసం మాత్రమే ఈ లెటర్స్ రాజు. సో వన్స్ తెలిసిపోయి అనుకుంటే మనకు అవసరం లేదు, డైరెక్ట్గా 6 + 14 రాయొచ్చు. సో 6 + 14 అంటే ఒకసారి గమనించండి ఏంటి, 20 డివైడెడ్ బై 2. సో 20 డివైడెడ్ బై 2 అంటే ఏంటి అక్కడ 10. సో 10th లెటరే మన ఆన్సర్. మరి 10th లెటర్ అంటే మనం ఏమని చెప్తాం, ఎస్ జే అని చెప్తాం. ఆల్రెడీ మీకు చెప్పా ఏమని, ఇక్కడ మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరు ఏంటి, ఆ పేరు ఈ జ్యోతి. ఈ పేరు గుర్తుంచుకుంటే ఈ పేరులో మనకి ఏ లెటర్స్ కనిపిస్తాయి, ఇక్కడ 5th లెటర్, ఇది 10th లెటర్, ఇది 15th, ఇక్కడ 20th లెటర్, ఇక్కడ 25th లెటర్. అంటే ఈ పేరులో ఏ లెటర్స్ ఉంటాయంటే మల్టిపుల్స్ ఆఫ్ 5 లెటర్స్ గమనిస్తాం. మల్టిపుల్స్ ఆఫ్ 5 లెటర్స్, మల్టిపుల్స్ ఆఫ్ 5. సో ఇక్కడ 5 1s are 5, 5 2s are 10, నెక్స్ట్ 15 20 25. సో ఈ పేరులో మనకి 5 లెటర్స్ కనిపిస్తాయి. ఓకేనా, కాబట్టి ఇక్కడ 6 + 14 డివైడెడ్ బై 2 అంటే 20, 20 బై 2 అంటే 10. కాబట్టి 10th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ చూసుకున్నప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే జే వస్తుంది. సో ఆన్సర్ ఏంటండి జే ఇక్కడ. ఓకే కదా, రైట్. సో చాలా చాలా సింపుల్ అనమాట, ఏం లేదు. సింపుల్గా మనం ఏం చెప్తామంటే యావరేజ్ తీసుకుంటాం అంతే, ఇంకేం లేదు. విచ్ లెటర్ కమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 20th లెటర్, 20th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 21st లెటర్ ఫ్రమ్ రైట్. సో ఇక్కడ ఒకసారి గమనించండి. సో రెండు కూడా రైట్స్, ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉంది, ఒక లెఫ్ట్ ఒక రైట్ ఉందంటే ఇప్పుడు మనకు ఆ లెటర్ తెలియాలి. ఎక్కడి నుంచి తెలియాలి, రైట్ సైడ్ నుండి లెటర్ తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆ రెండింటిని యావరేజ్ చేసేస్తాం. సో 20th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. మరి 20th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, అది టీ. దాని తర్వాత 21st లెటర్ ఫ్రమ్ రైట్ అన్నాడు. మరి 21st లెటర్ ఫ్రమ్ రైట్ అంటే 27లో నుంచి 21 అని మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందండి 6. అంటే 6th లెటర్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి అది ఏంటి 21వ అక్షరం. 21వ అక్షరం అన్నారు కాబట్టి 21వ అక్షరాన్ని మనం ఏం చేయాలి, మారిస్తే అదేమో 6th లెటర్ కనిపించింది. 6th లెటర్ కనిపించింది కదా. 6th లెటర్ అంటే ఈ లెటరే ఏ సిరీస్లో ఉంటుంది, A to Z సిరీస్లో ఉంటుంది. A to Z సిరీస్లో 6th లెటర్ అంటే ఏంటి, ఎఫ్. ఇక్కడ 20th లెటర్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా T + F డివైడెడ్ బై 2 చేస్తాం. T + F డివైడెడ్ బై T చేస్తాం. సో అక్కడ T అంటే 20, F అంటే ఏంటి 6 డివైడెడ్ బై 2 అంటే 26 డివైడెడ్ బై 2. 26 డివైడెడ్ బై 2 అంటే ఏంటి 13th లెటర్. సో 13th లెటర్ అంటే మనం ఏమని చెప్తాం, ఎం అని చెప్తాం. 13th లెటర్ అంటే ఏంటి ఎం. సో ఆన్సర్ ఉందా, ఎస్. థర్డ్ ఆప్షన్లో చూడండి. సో 13th లెటర్ అంటే ఏంటండి ఎం అనమాట. ఓకేనా. సో ఏం లేదు, ఇక్కడ మనకి ఆ లెటర్స్ ఏవో తెలిస్తే మనకు ఆటోమేటిక్గా మిడిల్ లెటర్ తెలిసిపోయేది. ఏ విధంగా అంటే ఇక్కడేమో 20th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఆ లెటర్ తెలుసు, కానీ రైట్ సైడ్లో ఉన్నటువంటి 21st లెటర్ అంటే మనం ఫస్ట్ ఈజీగా మనం చెప్పేస్తాం, చెప్పలేము. రైట్ సైడ్లో 21st లెటర్ అడిగాడా, 20th లెటర్ అడిగాడా, 7th లెటర్ అడిగాడా, 18th లెటర్ అడిగాడా అనేది మనకు తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలంటే 27లో నుంచి ఏదైతే లెటర్ అడుగుతున్నాడో ఆ లెటర్ మైనస్ చేస్తే ఒరిజినల్గా A to Z సిరీస్లోకి మారిపోయింది. A to Z సిరీస్లోకి మారిపోయినప్పుడు ఆ లెటర్ ఏంటో మనకు తెలుసు. అంతే, ఇక్కడ కూడా అదే చేసాం. 27లో నుంచి మనం 21 అని మైనస్ చేసాం. మైనస్ చేస్తే 6th లెటర్ వచ్చింది. సో 6th లెటర్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది, A to Z సిరీస్లో ఉంటుంది. A to Z సిరీస్లో 6th లెటర్ ఏంటి అంటే మనం ఎఫ్ అని చెప్తాం. ఏమని చెప్తామంటే ఎఫ్ అని చెప్తాం. సో ఇప్పుడు లెఫ్ట్లో 2 అక్షరాలు తెలిసిపోయాయి కాబట్టి ఆ 2 యొక్క ప్లేస్ వాల్యూస్ డివైడెడ్ బై 2 చేస్తే మనకి మిడిల్ లెటర్ ఏదో తెలిసిపోయేది. ఓకే కదా, రైట్. దాని తర్వాత ఫైండ్ ది మిడిల్ లెటర్ బిట్వీన్ 7th లెటర్ ఫ్రమ్ స్టార్ట్ అండ్ 14th లెటర్ ఫ్రమ్ ది ఎండ్. సో స్టార్టింగ్ అన్నా ఎండింగ్ అన్నా దాని మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ అంటే లెఫ్ట్ సైడ్ అని అర్థం, ఎండ్ అంటే రైట్ సైడ్ అని అర్థం. ఎండింగ్ అంటే ఏంటి రైట్ సైడ్. సో లెఫ్ట్ నుంచి ఏ అక్షరం అన్నారు 7th లెటర్. 7th లెటర్ అంటే ఏంటి జి. రైట్ సైడ్ నుంచి ఏ అక్షరం అన్నారు 14th లెటర్ అన్నారు. మరి 14th లెటర్ రైట్ సైడ్ నుంచి కావాలంటే ఏం చేయాలి, 27లో నుంచి 14 మైనస్ చేయాలి. ఇక్కడేమో 3, ఇక్కడేమో అంటే 13th లెటర్. అంటే ఇక్కడ ఎడమ వైపు నుంచి ఏ లెటర్ వచ్చింది మళ్ళీ అంటే అది ఎడమ వైపుకి మారిపోయింది. అంటే A to Z సిరీస్లోకి మారిపోయింది అది, అంతే కదా. రివర్స్ చేసామంటే అయిపోయింది. సో 13. సో అంటే ఇక్కడ 7కి 13కి మధ్యలో ఉన్నటువంటి లెటర్ కావాలంటే ఏం చేస్తాం
7 plus 13 divided by 2. 7 plus 13 divided by 2. 7 plus 13 అంటే మన ఆన్సర్ ఏంటండి? ఎస్ 20 divided by 2. 20 divided by 2 అంటే ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10th లెటర్ అంటే ఏంటి? జే కదా. 10th లెటర్ అంటే ఏంటి? జే. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫాబెట్ లెటర్స్, వాటి యొక్క ప్లేస్ వాల్యూస్ అంటే మళ్ళీ గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? 2 సార్లు గుర్తుపెట్టుకోవాలి. అంటే 2 రకాలుగా గుర్తుపెట్టుకోవాలని గుర్తుండాలి. 2 రకాలుగా అంటే ఏంటి? ఎడమ వైపు నుంచి కుడివైపుకి వెళ్ళేటప్పుడు ప్లేస్ వాల్యూస్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి, అలానే కుడివైపు నుంచి ఎడమ వైపుకి వెళ్ళేటప్పుడు ప్లేస్ వాల్యూస్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి. ఎడమ వైపు నుంచి కుడివైపుకి వెళ్ళేటప్పుడేమో A to Z సిరీస్ అని చెప్తాం, కుడివైపు నుంచి ఎడమ వైపుకి వచ్చేటప్పుడు Z to A సిరీస్ అని చెప్తాం. Z to A సిరీస్లో ఏదైనా ఒక లెటర్ కావాలంటే 27 మైనస్ ఆ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూని మైనస్ చేసేస్తాం. ఓకే కదా, రైట్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది మిడిల్ లెటర్ బిట్వీన్ 4th and 21st లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో చాలా సింపుల్. ఫైండ్ ది మిడిల్ లెటర్ బిట్వీన్ 4th and 21st లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే మనం ఏమని చెప్పచ్చు అంటే ఎడమ వైపు నుంచి 4వ అక్షరము మరియు ఎడమ వైపు నుంచి 21వ అక్షరము అని మీనింగ్. సో రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేయాలి. రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేస్తే 21 + 4 డివైడెడ్ బై 2. సో 21 + 4 అంటే 25 డివైడెడ్ బై 2 అంటే ఎంత వచ్చింది మనకి? 12.5 వచ్చింది. సో 12.5 వచ్చింది. మరి 12.5 అనే నెంబర్ ఉంటుందంటే ఉండదు. సో ఆప్షన్స్ ఒకసారి చూడండి. ఇక్కడ 5th ఆప్షన్ కాంట్ సే, మనం చెప్పలేం ఆ నెంబర్ ఏంటి, ఆ లెటర్ ఏంటి అనేది మనం చెప్పలేం. ఎందుకు చెప్పలేం? ఇక్కడ మిడిల్ లెటర్ బిట్వీన్ 4th and 21st లెటర్స్ అన్నాడు కాబట్టి 21 + 4 అంటే మనకి 25 డివైడెడ్ బై 2 యావరేజ్ కదా మనం చేస్తున్నాం. యావరేజ్ చేసినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? 12.5 వచ్చింది. మరి 12.5, 11.5, 10.5, 10.5 అని మనకేమన్నా లెటర్స్ ఉన్నాయా? లేవు కదా. అంటే పర్ఫెక్ట్ వాల్యూ రావాలి ఇక్కడ. అంటే యావరేజ్ అనేది ఇక్కడ మనకి ఒక నెంబర్, ఆ రెండింటిని కలిపేమంటే ఆ నెంబర్ ఏం రావాలి? ఈవెన్ నెంబర్స్లో మాత్రమే రావాలి. ఏం రావాలండి? ఈవెన్ నెంబర్స్లో ఉంటేనే మనకి ఎగ్జాక్ట్ ఆ లెటర్ వస్తుంది. ఇక్కడ వన్స్ ఆడ్ నెంబర్ ప్లేస్ అయిందనుకో అక్కడ ఎగ్జాక్ట్ నెంబర్ అనేది రాదు. ఎందుకంటే డివైడెడ్ బై 2 చేస్తున్నాం కాబట్టి హాఫ్ అవ్వదు కదా ఎప్పుడు ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు. కానీ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు హాఫ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వీ కాంట్ సే, చెప్పలేము. ఓకేనా. సో ఇదేంటంటే మనకి మిడిల్ లెటర్ బిట్వీన్ 2 లెటర్స్, మిడిల్ లెటర్ బిట్వీన్ 2 లెటర్స్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్, ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, అది చెప్పుకుంటే టైప్ 1 ఫుల్ ప్లెడ్జ్డ్గా పూర్తయిపోతుంది. ఓకేనా. సో షేర్ చేయండి మన ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.